ఛానల్. ఈ వారం హౌస్ నుంచి ఈ రోజు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అవినాష్ వల్ల ఎవరికి అన్యాయం జరగబోతుంది అంటే అవినాష్ టీటీఎఫ్ వచ్చింది కదా, అసలు అవినాష్ సేవ్ అవుతాడా లేదా ఎలిమినేట్ చేసేస్తారా, ఏం జరగబోతుందో అవన్నీ మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నిన్న లైవ్ లో ప్రేరణ వర్సెస్ తేజ అది గొడవ జరిగింది, అది ప్రోమో కూడా వేశాడు, బట్ ఎపిసోడ్ లో వెత్తేసాడు. మేబీ ఇప్పుడు అన్సీన్ జరుగుతుంది, అన్సీన్ లో వేస్తాడు అనుకుంటా. సో దాని గురించి మాట్లాడుకుందాం, ఎవరు రైట్ ఎవరు తప్పని వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎలిమినేషన్ అక్కడ అవ్వగానే మీకు వెంటనే అప్డేట్ ఇస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసండి బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి అక్కడ ఆల్మోస్ట్ 97,000 ఫాలోవర్స్ ఉన్నారు. వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వర్సెస్ తేజ ఈ డిస్కషన్ మాట్లాడుకుందాం. ఇక్కడ క్లియర్ గా ప్రేరణ గొడవ జరగాల్సింది ఎవరికంటే ప్రేరణ అంటే రోహిణికి. ఈ తేజ కావాలని మధ్యలో దూరిపోయి అనవసరమైన గొడవ చేశాడు. అది కూడా ప్రేరణ గొడవ తేజ గొడవ ఎలా ఉందో చెప్పనా. ప్రేరణ ఏదో పెద్ద బోన్లో నిలబడ్డ నిందితులాగా, ఈయనేదో లాయర్ లాగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, అసలు మీరు ఎన్ని దోశలు వేయాలండి? అసలు మనిషికి ఎన్ని దోశలు వేయాలండి? ఒక దోశ అంటే ఎన్ని అవుతాయండి? 10 దోశలు ఎలా వేస్తారండి మీరు? ఇలాగ అడుగుతున్నాడు, ఏదో ఒక నిందితురాలను కోసం చేసినట్టు. అందుకే అమ్మాయి నేను కిచెన్ లోకి వెళ్ళను ముర్రో అని ఒత్తుకుంటుంది. వెళ్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆమె కిచెన్ లోకి వెళ్ళిందంటే గొడవలు ఖచ్చితంగా అవుతాయి. బట్ ఈ రోజు ఇక్కడ మాత్రం ప్రేరణ తప్పు లేదు, ఏ రకంగానూ లేదు. ఎందుకో చెప్తా. ఈ గొడవలో కావాలని తేజ కెలుక్కుని మరీ గొడవ పడ్డాడు. ఏం లేదబ్బా, నామినేషన్స్ లో ఎలిమినేట్ అయిపోతాడన్న టెన్షన్ తనకుంది. సో ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వాలంటే ఇలా పనికి వాళ్ళ గొడవలు పెట్టుకోవాలి. అందుకే గొడవ పెట్టుకున్నాడు. అంతకుమించి ఏం లేదు. సింపుల్ గా ఎందుకో చెప్తా, రీజన్ చెప్తా, క్లియర్ గా వింటే అర్థం అవుతుంది. ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రేరణ దోశలేస్తుంది. ఆ దోశలు ఒక్కొక్కరికి ఒక్కో దోశ అంట. సో ఈ లోపల ఏమైందంటే చీజ్ దోశ ఏమన్నారంట. ఎవరో ఒకళ్ళు అడిగితే మళ్ళీ ఇంకొకరు నాకు కూడా చీజ్ దోశ కావాలి ఇలా అంటారు కదా. అలా మొత్తం మీద ఒక 4గురికి చీజ్ దోశ. సో తను ఏం చేసిందంటే దోశ మీద చీజ్ వేస్తే ఏమవుతుంది, హెవీ అవుతుంది కదా దోశ తినడానికి. సో ఎవరికైతే ప్లెయిన్ దోశలు వేస్తుందో వాళ్ళకేమో 2 దోశలు వేసి, చీజ్ దోశ వాళ్ళకి సింగిల్ దోశ. సో ఇద్దరికి ఈక్వల్ అవుద్ది అన్నట్టు అలా ప్లాన్ చేసింది. మంచి ప్లానే కదా, అందులో ఏ తప్పు ఉంది. సో ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే మీరు ఒక్క దోశ అన్నప్పుడు 2 దోశలు ఎందుకు వేసారండి? అసలు అడగడం ఏంటి? అడగడం ఏంటి? నువ్వేమన్నా లాయర్వా? తను ఏమన్నా నిందితురాలా? నువ్వు బోన్లో పెట్టి క్వశ్చన్ చేస్తున్నట్టు ఏదో నామినేషన్స్ లో. ఇప్పుడండి నా పాయింట్ ఇదండి, ఇప్పుడు నేనండి ఇదే అండి. ఏం చెప్తున్నాడు అసలు మాట్లాడే విధానమే బాగాలేదు. జస్ట్ క్లియర్ గా ఏదో ఒక నిమిషం, నాకు జలుబు చేసేలా ఉంది గొంతులో. బాగాలేదు, నాకు ముందే తెలిసిపోద్ది జలుబు చేస్తుంటే. సో కిలుకుని మరీ గొడవ పడ్డాడు. ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగిందంటే విషయం ఏంటంటే, ఈ గొడవ పెరగడానికి రోహిణి అంట, ఆల్రెడీ రోహిణికి ఈ ప్లెయిన్ దోశల వాళ్ళకి 2 దోశలు కదా, రోహిణి అంట దోశ అడిగిందంటే ఏది చీజ్ దోశ, నాకు కూడా చీజ్ దోశ వేయమందంట. కానీ అప్పటికే రోహిణికి 2 దోశలు వేసేసింది ప్రేరణ. సో వెంటనే నీకు ఆల్రెడీ 2 దోశలు వేసేసింది అబ్బా, రూల్ ప్రకారం నీకు 2 దోశలు ఇవ్వాలి. ఆ 2 దోశలు వేసేసిన తర్వాత నువ్వు చీజ్ దోశ అడిగు. ఇమ్మీడియట్ రియాక్షన్ మీరుంటే ఎలా ఉంటుంది? అరే నీకు 2 వేసేసాను కదా, ఉంటుంది కదా. ప్రతిదానికి ప్రేరణ తప్పు పట్టేస్తే అలాగా. సరే తన కిచెన్లో చాలాసార్లు తప్పు చేసింది, కానీ ఇక్కడ తన తప్పు ఏముంది? 2 దోశలు వేసింది. ఇమ్మీడియట్ రియాక్షన్ ఆ ప్లేస్లో ఎవరికొన్నా నీకు 2 వేసాను కదా అంటారు. అన్న తర్వాత ఆమె వెంటనే రియలైజ్ అయ్యి సర్లే సెకండ్ దోశ ఏదైతే ఉందో దాన్ని మీద చీజేస్తాను అని అన్నది. సరిపోయింది కదా, గొడవ అక్కడికి స్టాప్. నేను వేస్తా సెకండ్ దాని మీద అన్న స్టాప్. కానీ ఇక్కడ తేజ కెలుక్కుని గొడవ పడి మొత్తం దాన్ని పెద్ద ఇష్యూ చేసి అక్కడ నుంచి మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుని గౌతమ్తో ఏం చెప్తున్నాడంటే, గౌతమ్ అని పక్కన ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, వీళ్ళతో చెప్తున్నాడు ఏమనంటే, తనండి రోహిణి ఇలాగా సీరియస్ గా చూసింది, రోహిణిని రూడ్ గా చూసింది ప్రేరణ, నాకు అందుకే కోపం వచ్చి ఆ రూడ్ గా చూడడం నేను చూశాను, రూడ్ గా బిహేవ్ చేయడం, అందుకే కోపం వచ్చి నేను తిరగేసాను, లేకపోతే నాకేమన్నా పని లేదా అంటున్నాడు. ఆ వెంటనే గౌతమ్ వచ్చి బయట ప్రేరణ కూర్చుంటది. ప్రేరణ దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు, నువ్వు రూడ్ గా బిహేవ్ చేసావని నిజమా అంటే, అప్పుడు ప్రేరణ అంటది గౌతమ్తో, లేదు ఇలాగ ఫస్ట్ 2 దోశలు వేసిన తర్వాత ఇలా అనేటప్పటికి నేను వెంటనే రియాక్షన్ ఇలా వచ్చింది నాది, కానీ వెంటనే నేను రియలైజ్ అయ్యి సెకండ్ దోశ మీద చీజ్ వేసి ఇస్తాను అని అన్నాను అని చెప్పేసి
అంతేగాని నేను ఒక నిజం చెప్పాను అక్కడ కానీ రూడ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి అంటది. ఈలోపు విష్ణు లోపల నుంచి వస్తుంది. విష్ణుని అడిగితే విష్ణు నిజంగానే అంత రూడ్గా తను బిహేవ్ చేయలేదు. ఈవెన్ లోపల కిచెన్ దగ్గర కూడా నబీల్ సపోర్ట్ చేస్తాడు ప్రేరణ, ఇక్కడ ప్రేరణ తప్పుది లేదని. అని విష్ణు కూడా అదే అంటది, తను తప్పు లేదు, దోశ వేయమన్నట్టు తను ఫస్ట్ ఇలా అన్నది కానీ తర్వాత వేస్తా అన్నది, నేను అక్కడే ఉన్నాను, నేను అబ్జర్వ్ చేశాను కూడా. నాకును ప్రేరణకి ఏదైతే దోశ ఇష్యూ జరిగిందో అప్పుడు జరిగిన సీనే లేదు, అప్పుడు ప్రేరణ బిహేవ్ చేసినట్టు కూడా బిహేవ్ చేయలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అప్పుడు గౌతమ్ అంటాడు, సరే నీ వైపు నుంచి తప్పులేనప్పుడు వదిలేసి అని చెప్పేసి ప్రేరణ అంటాడు. ఆ తర్వాత ముందు లోపలికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట పాపం. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ప్రేరణయే కరెక్ట్. మీరు ఎవరైనా వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, నేను స్టోరీలో పెట్టాను క్లియర్గా. తేజ ఈ గొడవ ఎందుకు పెట్టుకున్నాడంటే నామినేషన్స్లో ఉన్నాడు అబ్బా, తనకి ఎలిమినేట్ అయిపోతాడని టెన్షన్ ఉంది. ఎందుకంటే టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్లో ఉన్నారు కదా. సో ఆ ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం కోసం ఇలాంటి నాటకాలు ఆడి అనవసరమైన గొడవలు పడ్డాడు, అంతకుమించి ఏం లేదు. ఈ గొడవలో క్లియర్గా ప్రేరణయే కరెక్ట్. నెక్స్ట్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అవినాష్ ఎలిమినేట్ అవుతాడా అవ్వడా? ఎందుకంటే డేంజర్ జోన్ లో అవినాష్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అలాగే తేజ. వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ ఎలిమినేషన్ గానే ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే. మిగిలిన ఫస్ట్ నిఖిల్, గౌతమ్, ప్రేరణ ఆల్మోస్ట్ వీళ్ళ ముగ్గురు సేఫ్. మిగిలిన వాళ్ళలో పోలిస్తే నబీల్ కూడా ఆల్మోస్ట్ సేఫ్. మిగిలిన వాళ్ళలో పోలిస్తే పృథ్వీ, అవినాష్, తేజ వీళ్ళ ముగ్గురు మీద ఎలిమినేషన్ గానే ఉంది. కానీ అవినాష్ ఏమో ఓట్లు పడినా ఎక్కువ పడి ఉండొచ్చు, ఒకవేళ పడకుండా ఎలిమినేషన్ రౌండ్ లోనే ఉన్నాడు అనుకో, కానీ ఎలిమినేట్ చేయరు. ఎందుకంటే తను ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు, కన్ఫర్మ్ చేస్తారు కదా బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటి? ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నది పెట్టి తను ఆ టాస్క్ గెలిచాడు. అంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు, అసలు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అవినాష్ సేఫ్, తను వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫైనలిస్ట్, ఫినాలేకి వెళ్ళిపోయాడు, ఇంక నో డౌట్. కాబట్టి ఇప్పుడు అవినాష్ కనుక ఒకవేళ బాటమ్ 2లో ఉంటే, ఎందుకంటే ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ చేయాలి రూల్ ప్రకారం. ఒకవేళ అవినాష్ కనుక బాటమ్ 2లో ఉంటే టికెట్ టు ఫినాలే వల్ల తనేమో సేవ్ అయిపోతాడు. సో ఇంకొక సింగిల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సారీ అనుకోకండి. ఒకవేళ కనుక అవినాష్ బాటమ్ 2లో లేడనుకోండి, బాటమ్ 2లో ఉన్న మిగిలిన ఇద్దరిని ఎలిమినేట్ చేసేయచ్చు. అందుకే ఈ వారం వెరీ క్రూషియల్. ఎలిమినేట్ అయితే ఇద్దరు అయిపోతారు, లేదా సింగిల్ ఎలిమినేషన్ అయితే మ్యాక్సిమం తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అయిపోతే మాత్రం ఓటింగ్ పోల్స్ లెక్క ప్రకారం చూసుకుంటే పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇంకా అవసరం కూడా లేదు, ఇంకా మిగిలింది 2 వీక్స్. ఇంకా కొత్తగా పృథ్వీ కంటెంట్ కోసం కూడా బిగ్ బాస్ ఎదురు చూడడం. సో ఈ వారం కనుక పృథ్వీ లీఫ్ లో ఉంటే పంపేస్తారనమాట. సో ఇది ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో ఉన్న తేజ అండ్ పృథ్వీ. డబుల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే తేజ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది జరగచ్చు. ఇంతకు మించి వేరే ఏం జరిగినా చాలా పెద్ద షాకింగ్ అవుతుంది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డబుల్ ఎలిమినేషన్ అయితే సాటర్డే ఒక ఎలిమినేషన్ చేసేస్తారు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ నేను పడుకుంటాను అనుకో, నిద్రపోతే కనుక నేను పోస్ట్ పెడతా ఉంటా, అందుకే నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎలా వీడియో పెట్టగానే మీకు అలా నేను ఎలా పోస్ట్ పెట్టినా కూడా వెంటనే మీకు అప్డేట్ వస్తుంది అనమాట. మీరైతే ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారో అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే అవినాష్ ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడొద్దు, తను ఎలిమినేట్ అవ్వడు, తను ఫైనల్కి వెళ్ళిపోయాడు. సో ఇది టాటా బై బై.